3D ఎలా ఉందో అవుట్‌పుట్ కూడా సేమ్ అలాగే వచ్చింది. నేనైతే 5/5 ఇస్తాను. సో నేను ఎప్పుడైతే నా ఇల్లు అయిందో నేను స్టార్ట్ చేశాను బయట సెర్చ్ చేయడం త్రూ వెబ్సైట్స్, యూట్యూబ్ ద్వారా చూశాను. తెలుసుకున్న వాళ్ళందరినీ కనుక్కున్నాను ఏది బెటర్ అన్న ఆప్షన్ వస్తే. సో అలా నేను యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్ల నాకు RB ఇంటీరియర్స్ బాగుంది, నేను చూశాను. సో నేను యూట్యూబ్ ఫీడ్బ్యాక్ కూడా చూశాను, కామెంట్స్ అందరూ బాగున్నాయని నచ్చిందని చెప్పారు. సో ఆ విధంగా నేను RB ఇంటీరియర్స్ రీచ్ అయ్యాను. సో ఫస్ట్ నేను కొటేషన్ తీసుకున్నాక కూడా నేను ఒక 2-3 వెండర్స్ దగ్గరికి వెళ్ళా. సో కంపేర్ టు అదర్ వెండర్స్ ఇది కొంచెం నాకు రీజనబుల్ గా కూడా అనిపించింది. సో నేను అలా RB ఇంటీరియర్స్ తో ఇనిషియేట్ చేశాను. 3D నేను చేంజెస్ కూడా చేయమన్నాను. ఇన్ బిట్వీన్ చేంజెస్ చేయమన్నా ఎవరు విసుకోకుండా బాగా చేశారు. సో 3D అనుకున్నట్టు ఉంది ఇంట్లో. ఇప్పుడు ఆ కోఆర్డినేషన్కి వస్తే చాలా బాగుంది. RB ఇంటీరియర్స్ ఏ పర్సన్ కాంటాక్ట్ చేసినా, నేను వంశీ గారితో కాంటాక్ట్ అయ్యాను, గోపి, సంతోష్, ఎవరితో కాంటాక్ట్ అయినా కానీ నాకు చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది. సో నేను వర్క్ పరంగా కూడా ఏదైనా కలర్ వైజ్ కూడా నాకు మంచి సజెషన్స్ ఇవ్వడం నా సైడ్ నుంచి. నేను కూడా కొన్ని బయట డిజైన్స్ యాడ్ చేశాను. దాంట్లో నా డిజైన్లో యాడ్ చేసినప్పుడు కూడా ఏది బాగుంటుంది, ఇది బెస్ట్గా ఉంటుంది, ఇది బాగోదని చాలా హెల్ప్ చేశారు. ఆ విధంగా కూడా నాకు నచ్చినట్టు డిజైన్ వచ్చింది. డిజైన్ 3D ప్రకారం వచ్చింది. సో అదే ఇంట్లో కూడా చాలా బాగుంది. సో RB ఇంటీరియర్స్ కంపేర్ టు బయట ఇంటీరియర్ కి RB ఇంటీరియర్స్ కి కంపేర్ చేస్తే RB ఇంటీరియర్స్ వన్ కైండ్ ఆఫ్ యూనిక్ అని చెప్పొచ్చు. నేను బయట వాళ్ళకి కూడా ఇది రిఫర్ చేస్తాను. ఎందుకంటే ద మెయిన్ ఫస్ట్ వచ్చి లేబర్ ప్రాబ్లం చాలా ఉంది. సో RB ఇంటీరియర్స్ వాళ్ళు మొత్తం హ్యాండిల్ చేస్తారు, మనకి ప్రొవైడ్ చేస్తారు లేబర్ ని. సో RB ఇంటీరియర్ ని నేను ఎందుకు ఎంచుకోవడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ వెండర్స్ తో కంపేర్ చేస్తే నాకు రీజనబుల్ గా అనిపించింది. ఇంకొక పాయింట్ వచ్చి ద క్వాలిటీ ఆఫ్ వర్క్. RB ఇంటీరియర్స్ ఏ వర్క్ లో ఏది కాంప్రమైజ్ అవ్వలేదు. మెటీరియల్ అన్నది చాలా మంచిగా యూజ్ చేసింది. అండ్ 3D ఎలా ఉందో నాకు ఇల్లు కూడా అలాగే వచ్చింది. థ్యాంక్స్ ఫర్ దాట్. ఆ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఐదర్ వాళ్ళు బిజీగా ఉన్నా కూడా మనకి తర్వాత అయినా సరే రెస్పాండ్ అవుతున్నారు కరెక్ట్గా. మనం తీసుకునే ఇన్పుట్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇన్ బిట్వీన్ ఏదైనా మైనర్ చేంజెస్ ఉన్నా కూడా 3D అయిపోయాక వర్క్ స్టార్ట్ అయ్యాక కూడా మైనర్ చేంజెస్ ఉంటే వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే RB ఇంటీరియర్స్ నుంచి వాళ్ళ మెయిన్ ఎయిమ్ వచ్చి కస్టమర్ సాటిస్ఫాక్షన్. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. నేనైతే 9.8 ఇస్తాను 10. ఫస్ట్ టైం మేము RB ఇంటీరియర్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ డిజైనర్స్ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారన్నమాట. 3D వ్యూ ఫస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు చాలా చేంజెస్ చేసాం. అంటే 3Dకి మాకు 10 days టైం పట్టింది. ఎన్నిసార్లు చేంజెస్ చేసినా వాళ్ళు కొంచెం కూడా విసుక్కోలేదు. అది నాకు ఫస్ట్ బాగా నచ్చింది. అండ్ వంశీ గారు చెప్పారు ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు ఫస్ట్ ప్రియారిటీ అని. అది నిజంగా నిజం. ఆయన మేము చాలాసార్లు చేంజెస్ చేసాం కదా, ఆ డిజైనర్ కూడా మాకు బాగా హెల్ప్ చేశారనమాట. ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఫస్ట్ మేము స్పేషియస్గా ఉండాలని చెప్పాము. వుడ్ వర్క్ బాగా ఎక్కువ కాకుండా తక్కువ చేయాలి. అండ్ సీలింగ్ కూడా ఆయన రిఫర్ చేశారు, ఇలా ఏది బాగుంటుంది ఏది బాగోదు అని చెప్పేసి. అది మాకు చాలా బాగా నచ్చింది. 3D ఎలా ఉందో అవుట్పుట్ కూడా సేమ్ అలాగే వచ్చింది. నేనైతే 5/5 ఇస్తాను.